వెల్కమ్ టు దాయి న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతకు పులివెందుల ఒంటిమిట్టలో వచ్చినటువంటి ఫలితాలే అసలు సిసల నిదర్శనం అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు 10,000 ఓట్ల కోసం ఇంతమంది మంత్రులు ఇంత రిగ్గింగ్ అవసరమా? అసలు ఇది ఎన్నికేనా? అది కూడా ఒక గెలుపేనా అని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు పులివెందుల ఒంటిమిట్ట ఎన్నిక నుంచి రాష్ట్ర ప్రజలు అలాగే రాజకీయ పార్టీలు ఏం నేర్చుకోవాలి అనేటువంటిది $1,000,000 ప్రశ్నగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపై మరింత డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. 30 ఏళ్లుగా అంటే కొన్ని దశాబ్దాలుగా ఏకస్వామ్యము నియంతృత్వము ఉన్నటువంటి చోట ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపామని చెప్పి టీడీపీ అంటోంది. అసలు ఇది కూడా ఒక ఎన్నికరా బాబు అని చెప్పి ఆయన కొట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓవరాల్ గా పులివెంద పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల పైన, గెలుపు పైన, ఓటమి పైన మీ విశ్లేషణ ఏంటి? లెట్ మీ టేక్ అన్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ 79th ఇయర్, అంటే ఇండిపెండెన్స్ డే కదా. 79 years అయింది. ఎగ్జాక్ట్లీ. అతిపెద్ద డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ భారతదేశం 79వ సంవత్సరాన్ని జరుపుకుంటున్న తరుణంలో ప్రపంచంలో 3-4 స్థానాల్లో ప్రపంచంలో పోటీ పడుతూ ఇంకా ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు కానీ ప్రజాస్వామ్యంలో ఇంతవరకు జరిగిన ఈ ఎలక్షన్స్ చూస్తే, నువ్వు అంటే ఫుటేజ్ చూస్తే హ్మ్. నీకు డౌట్ అనిపిస్తుంది. ఎన్- ఈ భారతదేశం అభివృద్ధిలో ఇట్లాంటివి కూడా ఉంటాయా, ఈ విధంగా కూడా ఉంటుందా? అంటే దిస్ రియలీ యూ హ్యావ్ టు టేక్ మనం భారతదేశం గురించి అతి గొప్పగా చెప్పుకోగలుగుతాం. మనం ఇప్పుడు హ్మ్. 3-4 మనం వీఆర్ ఆల్మోస్ట్ డిక్టేటింగ్ టర్మ్స్ విత్ అమెరికా, రైట్? ఆర్ వీఆర్ ఫ్రెండ్స్ విత్ అమెరికా, ఆర్ డిక్టేటింగ్ టర్మ్స్ విత్ అమెరికా, ఆర్ ఫ్రెండ్స్ విత్ రష్యా. అండ్ దౌత్య సంబంధాలు ఎంత బాగా నేర్పిన నేపథ్యంలో, ఇంత బాగా ఉండాల్సిన టైంలో ఈ కడప జెడ్పీటీసీ మీద ఇంత ఫోకస్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. హ్మ్. వెరీ సింపుల్. ఓడిపోవడము గెలవడం అనేది సహజంగా ఉంటాయి ఎలక్షన్స్ లో, కానీ ప్రజాస్వామ్యము ప్రతిసారి అపహాస్యము పాలైనప్పుడు ఇది ఒక వీడియో ఫుటేజ్, హ్మ్. రిగ్గింగ్ డే అని. ఇప్పుడు మనం 79 స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ విధంగా చెప్పుకుంటున్నామో, ఆ విధంగా రిగ్గింగ్ డే ఎవరైనా చేయని, అది వైఎస్ఆర్సీపీ చేసినా గానీ ఎవరైనా కానీ, ఇది మాత్రం అప్రజాస్వామికంగానే జరిగిందనేది మాత్రం వాస్తవం. అందులో డౌట్ లేదు. హ్మ్. కానీ హ్మ్. ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. కంప్లీట్ గా రిగ్గింగ్ మాత్రం మస్ట్. కానీ అది ఒక పార్టీలకు సంబంధించింది కాదు. ఆ చేసే నాయకులకు కానీ, ముఖ్యంగా నాకు బీటెక్ రవి కూడా నేను అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. హ్మ్. నేను అతనికి చెప్పాను, చూడబ్బా, నిన్ను ఒక పావుగా వాడుకుంటున్నారు. ఎస్, జెడ్పీటీసీలో నువ్వు భార్యను గెలిపిస్తావో లేకంటే జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ తగ్గించావో, కానీ నువ్వు ఏ ప్రాపకం కోసము లోకేష్ కోటరీలకు పోవాలనో లేకంటే నువ్వు గుర్తింపబడాలనో చేస్తున్న పనులు ఉన్నాయి కదా, అవి ఏదైనా చేసుకో నువ్వు, హ్మ్. ఏమే. హ్మ్. కానీ ఒక రాష్ట్రాన్ని, ఒక క్యాస్ట్ ని బలి పెట్టద్దు, ఒక ప్రాంతాన్ని క్యాస్ట్ ని బలి పెట్టద్దు. ఎందుకంటే అది మళ్ళీ పచ్చ మీడియాలో ఆ రెడ్డి వచ్చి ఓటేశాడు, ఆ రెడ్డి వచ్చి రిగ్గింగ్ చేశాడు, ఈ రెడ్డి వచ్చి చేశాడు. ఇదే వాళ్ళు ఇప్పుడు నిన్ను ఏదైతే పొగుడుతున్నారో, నువ్వు గాని వాళ్ళకి అగైనెస్ట్ గా చేసినప్పుడు ఆ రాయలసీమలో అట్లా జరిగింది అంటారు. అదే మనిషి ఎవరైతే ప్రజాస్వామ్యంగా జరిగినాయని చెప్తున్న ఎదవలు, ఎవడెవడైనా కానీ, తెలుగుదేశం కానీ పచ్చ మీడియా కానీ చెప్తారబ్బా అని మెసేజ్ పెట్టా. కావాలంటే యా, ఐ కెన్ రీడ్ దట్, ఇంగ్లీష్ హ్మ్. లో పెట్టి అతనికి. హ్మ్. హ్మ్. దిస్ ఈజ్ మై, అతనికి పెట్టేశాను. కానీ చాలా పెద్ద ధైర్యం చేశారా మీరు బీటెక్ రవితో మాట్లాడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో? డైరింగ్ స్టెప్ మీది. నో, ఐ స్పోక్, ఐ మెసేజ్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్. నేను ఆ. అతను ఈ వెన్ హీస్ ఇప్పుడు మన ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణతో మాట్లాడినప్పుడు కూడా ఐ స్పో ఐ ఐ ఐ మెసేజ్ హిమ్. ఎస్, అంటే మాట్లాడేది వక్తగా కానీ నీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంలో ఎస్ ఈజ్ గుడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ నువ్వు తీసుకున్న దారింది చూడు. ముఖ్యంగా నువ్వు పట్టుబడిపోతావు. ఫ్లడ్ లైట్లు వేసుకుని దొంగతనం చేస్తే పట్టుబడకుండా ఉంటారా? హ్మ్. వెరీ ఇంపార్టెంట్. ఓకే, నువ్వు వైఎస్ఆర్సీపీ 5,000 పంచిందంటే నువ్వు 10,000 పంచు, ఫ్రీగా పెట్టించు. కానీ నమ్మకం లేక, నేను ఇందాక మాట్లాడుతున్నా మా ఫ్రెండ్స్ అందరితో,
వైఎస్ఆర్సీపీ కూడా డబ్బులు పంచిందని అంటున్నారు అక్కడ వాళ్ళు. ఉమ్, వీళ్ళు పంచారు. ఇంకా కంప్లీట్ గా ప్లాన్ బి కింద వెళ్ళి ఇది లాభం లేదు అంటే వాళ్ళకి మల్లగుల్లాలు పడ్డారు. ఎవరు మన ఇదంతా దిస్ గోస్ టు ఆదినారాయణ రెడ్డి, నిక్కర్ నిక్కర్ నారాయణ. ఉమ్, ఉమ్, ఇట్ ఆల్ గోస్ టు నిక్కర్ నారాయణ అంటే రాజనారాయణ. నువ్వు కావాలంటే చూడు, ఆ ప్రెస్ మీట్ లో ఎక్కడైనా కానీ ఆడిదే హంగామా ఉంది, కానీ బీటెక్ రవి ఉంది. బట్ బీటెక్ రవి స్టైల్ వేరు, వాడి స్టైల్ వేరు. మొత్తానికి ఆ బీటెక్ రవి మాట్లాడినప్పుడు కానీ ఎవడన్నా కానీ కష్టపడి నిజంగా సంపాదిస్తే ఆ గ్లో ఉంటది కదా మనిషిలో, పక్కన ఉండే వాళ్ళు కూడా ఇట్లా హ్యాపీగా ఉంటారు కదా. ఉమ్, ఎవరన్నా చూడు ఆ మీటింగ్ లో కానీ ఎక్కడన్నా నీకు ఎవడన్నా ఒకటి ఫేస్ లో అన్నా గ్లో కనిపించిందా? డబ్బులు పోయింది, పరువు పరువు పోయింది. డబ్బులు కూడా ఉమ్. ఖర్చు పెట్టారు, విజయం అయితే సాధించారు, కానీ ఎవరు నమ్మడం లేదు. అంటే బలప్రయోగం చేసి గెలిచాము అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఇన్విజిబుల్ గా ఉందంటారు. విజిబుల్ గా ఉంది. ఉమ్, సో దట్ ఈస్ ద, నువ్వు నువ్వు అవునన్నా కాదన్నా దట్ ఈస్ నిజం. అది నెక్స్ట్ ఇంకొకటి అన్నాడు, కొన్ని ప్రాంతాల వాళ్ళు ఓట్లు వేయలేదు, కొన్ని అదే నల్లపరెడ్డిపల్లి ఏదో సమ్ విలేజెస్ ఓట్లు వేయలేదు అన్నాడు. కానీ దానికి నేను ఎస్ అనే అంటాను. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఆ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఊరు ఉంటదబ్బా. ఎమ్మెల్యే ఊర్లలో ఏ ఎమ్మెల్యే కానీ, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఓట్లు లేదు, స్వచ్ఛందంగానే వాళ్ళు మీరు ఎవరో వేస్తారు లేబ్బా అంటారు. సో దే టేక్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ, బట్ ఇట్స్ నార్మల్. దాన్ని రవి హైలైట్ చేస్తూ వచ్చాడు, అక్కడ ఓట్లు లేదు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని. అదంతా బుల్షిట్. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, జగన్మోహన్ రెడ్డి పులివెందలకు ఏం చేశాడనేది ప్రజలకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటి మిస్సింగ్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉమ్, పులివెందల ప్రజలకు ఓవరాల్ గా జరిగింది, కానీ కార్యకర్తలకి లీడర్స్ కి ఈ రాజశేఖర రెడ్డి గారి ఉన్న ఆ అనుబంధ సత్సంబంధాలను నిరపలేకపోయాడు ఉమ్, అనేది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. ఉమ్. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పులివెందల్లో నువ్వు ఓట్లు ఏపిచ్చినా ఏకిపోయినా ఎవరు పంచినా నువ్వు ఈ రోజు కూడా ఎలక్షన్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఉమ్. అది అదే కుప్పంలో, ఇప్పుడు కుప్పంలో తగ్గించగలిగారు మెజారిటీ, కానీ ఆ అది వేరు, అది చేసిన పద్ధతి వేరు, విధానం వేరు. అక్కడెక్కడ కానీ ఈ మాత్రం ఒక్క ఫుటేజ్, ఒక్క దొంగ ఓటు దొరికింటే వీళ్ళు సుప్రీంకోర్టు వరకు పోయింటరా కుప్పంలో? వెళ్ళుంటారు, వెళ్ళుంటారు. నువ్వు నీకే చెప్తున్నా. ఉమ్, అది వేరే విధంగా జరిగింది, కానీ ప్రజల్లో మూడు వేరుండింది. ప్రజల్లో మూడు వాజ్ స్వింగింగ్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి, వాట్ హీ వాజ్ డూయింగ్, వాట్ హీ హెస్ డన్ ఫర్ దట్ particular constituency. But what has been done so far in a 1.5 year, that there was an anti-incumbency for government itself from the ప్రజలు. ఈసారి ఇప్పుడు ఈ రోజు బస్సు ఏదో ఇచ్చినాడు, ఫ్రీ బస్సు, అది పక్కన పెడితే ఉమ్. దేర్ వాజ్ ఎ బిగ్ అప్రోర్ ఇన్ ద పీపుల్, లైక్ ఏ అమ్మ ఏం లేదు మనకేం జరగడం లేదు ఉంది. కానీ ఈ రెండిటి ప్రభావాలు, ఒకటి వైసీపీ 5,000 పంచిందని వాళ్ళు అనుకోవడము రాత్రికి రాత్రే, ఉమ్. మనకు ప్రజల్లో అంత ఆదరణ లేదని వాళ్ళు ఇంకా కంప్లీట్ ప్లాన్ బి ప్రకారం రిగ్గింగ్ చేసి పడేశారు. ఏంది పట్ట పగలు. ఉమ్. దట్స్ ఇట్. కుప్పము జెడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీపీ ఎన్నికల్లో, కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ రిగ్గింగ్ చేయకుండానే గెలిచింది. నిజంగా ప్రజల ఓట్లతోనే అక్కడ టీడీపీకి దెబ్బ పడిందని మీరు ఇప్పటికీ నమ్ముతారా? డూ యూ సపోర్ట్ దిస్? 100%. ఎక్కడో ఫుటేజ్ చూపించు, అరే ఇంత నానా హల్లా గుల్లా చేస్తున్నాడు, ఇప్పటికి వ్యవస్థల్లో ఉన్న ఎలుకలు కలుగులో నుంచి ఇప్పటికే ఎప్పుడో అన్ని చేసేసింటారు. హైకోర్టులో ఉన్న జడ్జిలు, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు, ఓ అయిపోయి అందరూ వచ్చి పచ్చ మీడియా ఇంకా అంతా. ఐ మీన్ సి, ఐ నో బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్. నీకు తెలుసు అనేది బదులు నేను ఆ మాట అంటాను, నువ్వు ఎట్లా అనలేవు కదా. యూ అండ్ ఐ నో బోత్. కాదు ప్రభాకర్ గారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఒక వాల్యుబుల్ స్టేట్మెంట్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఒక వాల్యుబుల్ కమెంట్ చేస్తున్నారు. చెప్పు. కుప్పంలో గనుక వైసీపీ ప్రజాస్వామ్యయుతంగా గెలిచి ఉండుంటే, అదే గనక నిజమైతే పులివెందుల ఒంటిమిట్టలో టీడీపీ గెలుపు కూడా ప్రజాస్వామ్యయుతంగానే గెలిచినట్లు అంటున్నారు. ఒకవేళ కుప్పంలో వైసీపీ రిగ్గింగ్ చేసింది అని వాళ్ళు ఒప్పుకుంటే తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఇద్దామంటున్నారు. ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నాను, ఆడు కూడా దొంగ పట్టుకున్నాడు సార్ అంటారు. అది ఎక్కడ, అది ఇప్పుడు పోలీసు వాడు పట్టుకుని అట్లా ఒప్పుకోడు, ప్రజలు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు నువ్వు దొంగతనం చేస్తూ దొంగ దొరికిపోయావు,
నేనే కాదు, వేరే వాడు కూడా దొంగతనం చేసేది సార్ ఆ కాలంలో. అంటే అది వాట్ ఈస్ దిస్ కాల్డ్? అది 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 ఏదో నీకు నాకు మాట్లాడుకోవడానికి ఏదో చేసుకోవడానికి ఉంటుంది కానీ, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. మాట్లాడుకున్నప్పుడు సి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది system, the minimum common response for the video evidences or evidences of rigging, how the elections are conducted అనే దాని మీద ఏ విధమైన రెస్పాన్స్ వ్యవస్థల్లో ఎవరూ తీసుకోవడం, ఎలక్షన్ కమిషన్ కానీ ఉమ్, కోర్టులు కానీ తీసుకుపో తీసుకోకపోవడం అనేది ఒక 79వ స్వాతంత్ర దినోత్సవంలో ఇది ఒక పెద్ద మచ్చ. ఎస్, దట్ ఇస్ ద ట్రూత్. ఉమ్. పోలీసులు ప్రజాస్వామ్యంలో. పోలీసులు ఇంత నీతి నిజాయితీగా ఉన్నారు కాబట్టే పులివెందుల ఒంటిమిట్టలో వైసీపీ అరాచకాలని ఖండించగలిగాము, ఆట కట్టించగలిగాము అనేటువంటిది టీడీపీ వాదన. అసలు టీడీపీ ఏజెంట్ల కన్నా పసుపు చొక్కాలు వేసుకోకుండా డిఐజీ, డిఎస్పీ, మిగతా పోలీసులు పనిచేశారు అనేటువంటిది వైసీపీ ఆరోపణ. మీరు చూశారు కదా ఎలక్షన్ జరిగినటువంటి ఆరోపణ కాదు, అది నిజం. అది అదే బర్ణాలు, అదే ప్రజాస్వామ్యాన్ని కాల్చేసి బర్ణాలు రాస్తున్న మాటలు. బర్ణాలు తెలుసా నీకు? కాల్తే నవనీతం కాల్తే అంటారు. రాసుకుంటాం కదా. యా, అది వినేవాడికి సొంపుగా ఉంటే నేనేం చెప్పలేను. మీ అంటే ఎవరికైనా కానీ అఫ్ కోర్స్ ఎవరి వర్షన్ వాళ్ళకు ఉంటది. బట్ ఒకటే ఒకటి వీడియోలు, ఆడియోలు ఆధారంగా జరిగిన పరిస్థితులు చూస్తే ఉమ్, అది అవి కంటి తుడుపు చర్యలు. అదేదో ఏమే తను తాను రక్షించుకోవడానికి చేసే వ్యాఖ్యలే గాని అందులో నిజాలు లేవు. కానీ బట్ రిగ్గింగు, పోలీసులు, వ్యవస్థలు కుమ్మకైన మాత్రం వాస్తవం. ఉమ్. ఎస్, దట్ ఈస్. అధికారంలో ఎవరు ఉంటే పోలీసులు వాళ్ళకి అనుగుణంగా పనిచేస్తారు. బయటికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ఇలాగే మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ పక్షాల మధ్య పోలీసులు నలిగిపోతున్నారా, లేకపోతే ఎవరు ఎట్లా కొట్టుకుంటే మనకెందుకు, గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి వత్తాసు పలుకుదామని చెప్పి అనే ఒకటి నేను ఐఎమ్ జస్ట్ గివింగ్ ఐడియా ఆఫ్ చంద్రబాబు నాయుడు మాత్రం ఏ రోజు గాని తన అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ఇదే విధంగా చేశాడు అతను. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏదో బై ఎలక్షన్ జరిగినా గానీ దిస్ ఈస్ కోర్ ఆఫ్ వాట్ ద చంద్రబాబు నాయుడు హ్యాస్ డన్ ఈజ్ అన్యాక్సెప్టబుల్ ఇన్ డెమోక్రసీ, నాట్ ఓన్లీ నౌ. అంటే ఇంతకు ముందు డబ్బులు కొనడము, ప్రలోభ పెట్టడం, లేకంటే పేపర్లో ఈ క్యాస్ట్ తక్కువ ఉంది, ఓటర్లు మానిపులేట్ చేయడము. దిస్ ఈజ్ ఓపెన్ గా ఫ్లడ్ లైట్ లో నువ్వు చోరీ చేస్తున్నావంటే ఉమ్, ఏమే ఇంత అక్రమంగా. ఐ థింక్ నాకు బీహారు ఇట్స్ ఆల్ బుల్షిట్. బీహారు అసలు వ్యవస్థలు బీహార్ లాగా తయారైనాయి. అంటే వ్యవస్థల్లో రాజకీయ నాయకులు, కార్యకర్తలు, పార్టీలు ఈ విధంగా ఉండేటివి. అసలు వ్యవస్థల్లో ఈ విధంగా బీహారీలు ఉన్నారని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఉమ్, దిస్ ఈస్ ద ట్రూత్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఉమ్. సో ఇప్పుడు మీరు కూడా వైసీపీ ఆరోపణల్ని, వైసీపీ వాదనని సమర్థిస్తారా? వ్యవస్థలు మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా భయపెట్టి లొంగ తీసుకొని పని చేసుకుంటున్నారు అని చెప్పి? ఈజ్ అ కట్ థ్రోట్ పర్సన్. ఈజ్ అ కట్ థ్రోట్. చంద్రబాబు నెవర్ యాక్సెప్ట్స్ డిఫీట్. నెవర్. ఈ కావాలంటే చూసుకోడు చరిత్ర మొత్తం. ఎక్కడ పోయినా వాడు ఏలు ఆడిస్తూ ఊగిస్తూ చెప్తూనే ఉంటాడు. బట్ అఫ్ కోర్స్ ఎవడో ఒప్పుకోడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఒప్పుకున్నాడు, నేను ఓడిపోయినాను చెప్పాడు. కానీ వాడు చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా నువ్వు చూసుకోబ్బా, నీ వీడియో ఫుటేజ్ లో వస్తా, నేను చూసుకోను, ఎక్కడన్నా చెప్తాడా? వాడు ఓడిపోయినా చెప్పడు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సూపర్ సిక్స్, సూపర్ డూపర్ హిట్. ఇక ఎవరు మనల్ని విమర్శించేందుకు ముందుకు రాకూడదు. ఎందుకంటే అసలు ఎక్కడా జరగనంత అభివృద్ధి మనం చేస్తున్నాము. అమరావతిలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకము నేను ఎప్పుడే చెప్పా. ఇప్పుడు అందరూ నా నా పాటలే పట్టుకున్నారు. అమరావతి లేదు, భ్రమరావతి లేదు, ఇంకొక అమరావతి లేదు చెప్తున్నా నేను. అది ఇప్పుడు అమరావతి, భ్రమరావతి, కమరావతి అని ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. అక్కడ ఇప్పుడు మా మా ఎన్ఆర్ఐలు కూడా ఎవడు పైసా పెట్టడం లేదు. అంతకుముందు మా ఎన్ఆర్ఐలు, మా మా సోదరులు, మా ఒక సామాజిక వర్గం వాళ్ళు పెట్టినప్పుడు నేను అమరావతి, భ్రమరావతి అంటే అమరావతి అనే దాన్ని ఒక దేవతల రాజధాని, అమరావతి దేవతల రాజధానిగా ఉందని చెప్పి భ్రమ కల్పించి మా కమరావతిగా మన ఫస్ట్ కమ్మ వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించున్నారు అనేది నేను రాసి పెట్టుకో.
ఏమి నేను చెప్తున్నా. ఉమ్, నెక్స్ట్ దాని సెకండ్ ఫేజ్ ఏమైందంటే, అమరావతి భ్రమరావతి కమరావతి అయిన తర్వాత యాక్చువల్ గా దాన్ని ఏమన్నా చేద్దాం అనుకున్నప్పుడే ప్రాబ్లం వచ్చింది. అది ఒక ఎత్తిపోతల పథకము, కంపగొట్టే కార్యక్రమం, అంతే. ఉమ్, కావాలంటే చూసుకో. నేను 10 యూట్యూబ్ ఛానల్లో చూసా. నేను ఇది ఏ రోజో చెప్పా. నేను ఫస్ట్ టైం నేను చెప్పా, నీ ఛానల్లో కూడా చెప్పండి, ఎత్తిపోతల పథకం, ఎండాకాలంలో కంచి కొట్టుకోవడం, అంతవరకు మళ్ళీ వానలు వస్తాయి. ఈ రెండింటిని నువ్వు ఆపగలిగితే అమరావతి అనే దాని గురించి మాట్లాడొచ్చు. ఈ ఉమ్. రెండింటిని ఆపలేనప్పుడు నువ్వు అమరావతి అనేది అభివృద్ధి చెందుతుందో లేదో అది వేరే విషయం. కానీ చంద్రబాబు నాయుడు ఏమైనా ఫ్రీ బస్ ఇస్తే అది అభివృద్ధికి చిహ్నము, సంకేతం అనుకుంటే అది వేరే విషయం. సార్ కానీ రాజకీయ అమరావతి అభివృద్ధి అనేది పక్కన పెట్టు. రాజకీయాల విమర్శలు పక్కన పెడితే, ఉమ్, మీరు అమెరికాలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన మీకు పూర్తి స్థాయిలో గ్రిప్ ఉంది, వాస్తవ పరిస్థితి ఉంది కాబట్టి అంటున్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కాస్త పక్కన పెట్టి కూటమి ఉమ్. నిజంగా అభివృద్ధి చేయలేదంటారా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో? ఒక సెకండ్, ఐ విల్ టేక్ యూ. ఒక జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏది, పోర్ట్స్ కానీ మెడికల్ కాలేజెస్ ని ఎందుకు ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది కదా, ఉమ్, కొన్ని కాలేజెస్ ఎన్నికి వెళ్ళిపోయాయి? ఇది అభివృద్ధి, అది చిహ్నాలు. అది అభివృద్ధిని చూస్తావు. నువ్వు ఏం అభివృద్ధి చేసావు చెప్పు, ఏం చేసినావు? సారా ఇచ్చినావు, అదే బెల్ట్ షాపులు పెట్టినావు, ఏదే ఎక్స్టెన్షన్ ఏదో అంటున్నావు కదా, పర్మిట్ రూమ్ సార్. పర్మిట్ రూమ్స్. ఇంతకంటే నువ్వు ఏం చేసినావు? 1 కిలోమీటర్ రోడ్డు ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, లక్ష ఉమ్, పుస్తకాలు ఆయన. ఆయన ఎక్కడన్నా రోడ్లు ఏమన్నా వేసిన దాఖలాలు ఏమన్నా ఉంటే పెట్టమని చెప్పు, వాళ్ళు పెట్టింటారు. జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఇప్పటికీ భూతంలాగా చూపించడము, దయ్యంలాగా చూపించడం, భూస్థాపితం చేయడం తప్పితే ఈ రోజు పచ్చ మీడియాలో ఒకవేళ 100 కిలోమీటర్ల రోడ్లు వేసింటే అదే రోజు మార్నింగ్ చూపించేవాళ్ళు. ఎందుకు ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించి అక్కడ రహదారులు లేని చోట, డొంకర దారులు ఉన్న ఏజెన్సీ చోట మొత్తం ఉంటారండి. వీడియో పెట్టారా, వచ్చాడు సార్. అసలు ఆ ఏజెన్సీలు ఎక్కడైతే కూర్చొని మాట్లాడాడో ఆ రోడ్డే ఇంతవరకు వేయలే. ఆ పక్కన ప్రాంతం అంతా పక్కన పెట్టు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి మీటింగ్ పెట్టాడో అదే ఊర్లో వాళ్ళు మాట్లాడారు. ఉమ్, ఆ ఊర్లో కూడా రోడ్డు వేయలే. పక్కన ఏజెన్సీ ప్రాంతం అంటే కనీసం కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుందా? మొత్తం అంతా ఇన్ రోడ్స్, ఉమ్, అవుట్ రోడ్స్ అంతా ఉమ్, వేసుకుంటే కూడా 100 కిలోమీటర్లు వస్తుంది. ఉమ్, అలా ఊరు ఒక 3 to 4 కిలోమీటర్స్ రోడ్ వేయలేదా బా? ఒక ఒక మెయిన్ రోడ్ లో, ఒక రోడ్ లో నుంచి ఇంకో రోడ్ కనెక్షన్ చేయలేకపోయినారంటే ఇంకా లెక్కేసుకున్నావు. ఉమ్, అక్కడే మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి 7 నెలలు 8 నెలలు అయింది ఇప్పటికి. 7 నెలలు 8 నెలల పైన అయింది. ఉమ్. హ్మ్. మరి ఆ మాత్రం చేసింటే ఇప్పటికి ఎలివేషన్స్ అసలు ఎట్లుండేది? మొత్తం అంతా అమెరికా అయిపోయింది, లేకుంటే సింగపూర్ అయిపోయింది. ఆ ఏజెన్సీ ప్రాంతం అని మనోళ్ళు డప్పు కొట్టుకోనరా? అంటే మన జనహీనులు ఉన్నారు కదా, మన సేన, ఉమ్. వాళ్ళు ఇంకా ఓజీ ఎలివేషన్స్, హరిహర వీరమల అయిన తర్వాత ఓజీ ఎలివేషన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఇంకా రియాలిటీకి రాలే. ఏమి జరిగింది, ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చాయి, ఎవరన్నా వసతులు పెంచారా, లేకపోతే రోడ్లు నిర్మాణం జరిగింది అనేది ఎవడు ఏం మాట్లాడంలే. ఇంకా జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత వచ్చి ఈ సినిమాల గొడవ. ఇంకేమన్నా వేరేది నువ్వు, నేను చెప్తున్నా బా. నువ్వు మన ఇద్దరం, నువ్వు, వీఆర్ ఆల్ టాకింగ్ రైట్. నీవు ఇంత మీడియాలో ఇంత పని చేస్తున్నావు, ఇన్ని ఛానళ్ళు చూస్తావు, అప్పుడప్పుడు నీవు చూస్తుంటావు కదా. ఎక్కడన్నా ఇదిగో ఇది ఒక 400 కిలోమీటర్ రోడ్లు వేసినట్లు గాని, ఉమ్. లేదు ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టినట్లు గాని నేను చెప్తున్నాను. నేను గుర్తు చేయండి, సబూత్ దేదో మేరకు. ఒక పర్మనెంట్ బిల్డింగ్, ఒక కాలేజీ కట్టినట్లు, ఒక కాలేజీ ఏది, ఒక మెడికల్ కాలేజీ ఏదన్నా కట్టినట్లు. అది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ప్రైవేట్ పరం అయిపోయినా అది వేరే విషయం. ఉమ్. దాని తర్వాత ఇంకా ఏదైనా, ఏదైనా ఒక కంపెనీ నిజంగానే లాంచ్ అయిపోయినట్లు, ప్రోగ్రెస్, అదేదో వ్యాలీ గీలీ, ఏ వ్యాలీ, ఇప్పుడు పేర్లు కాదు, ఉమ్. ఏదైనా కాంక్రీట్ గా ఎక్కడుంది చూపించమను. వైసీపీ లేదు, వాళ్ళు అడ్డుపడి మెయిల్స్ పెట్టడం వల్లే సింగపూర్ నుంచి, మలేషియా నుంచి పెట్టుబడులు ఆగిపోయినాయి అంటున్నారు వాళ్ళు. వైసీ మింగలేక మంగళవారం అని. అసలు ఒక మెయిల్కు ఎవడన్నా ఇట్లాంటి మెయిల్ వాళ్ళకు 100 వస్తుంటాయి. బాంబు థ్రెడ్స్ కూడా వస్తుంటాయి. కోరు వాళ్ళు, ఉమ్. వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు పెట్టాలనుకుంటే. వేరే కంట్రీలు కూడా వాళ్ళని భయపెట్టిస్తాయి, ఆంధ్రాకి పోతుంది. అయినా కానీ వస్తారు వాడికి అవకాశం ఉంటే. ఎవడు ఈమెయిల్ పెట్టింది నీకు? ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మాట్లాడాం, అవును. మురళి రావి
ఏమే నాకు కూడా ఈమెయిల్, మన హాస్పిటల్ కూడా ఈమెయిల్ పెట్టాడు, నా పోలీసులు కూడా ఈమెయిల్ పెట్టాడు మన ఉమ్, మా టౌన్షిప్ లో. ఉమ్, మంచి వ్యక్తి, నేను మాట్లాడుతున్నా అతనితో, నాతో ఫ్రెండ్ ఇప్పుడు. ఉమ్, చెప్పాను కదా నీకు అంతకు ముందు. అవన్నీ అవన్నీ ఊరికే డబ్బులు పక్క పోయి వచ్చారు. ఆ డబ్బులతో ఏదో 5 కోట్లు 10 కోట్లు పెట్టింటే ఆ రిమ్స్ మెడికల్ కాలేజ్ ఎక్కడో ఒక మంచి అధునాతనమైన ఒక పరికరాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిన 10 మంది వినియోగించుకుంటారు. ఉమ్, ఏమంటావు? ఉమ్, ఉన్న హాస్పిటల్స్ ని వాటిని ఇప్పుడు ఎంతో అడ్వాన్స్డ్ గా ఉంది కదా. ఇప్పుడు మెడికల్ టూరిజమే జరుగుతుంది, అమెరికా నుంచి అక్కడ తీసుకుంటున్నారు. ఐ థింక్ దే హ్యావ్ టు డెవలప్. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ ఇండియా. ఎక్స్పర్ట్స్ ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, సిస్టమ్స్ సరిగ్గా లేక ప్రజలకు, మామూలు వాళ్ళకు కూడా మంచి వైద్యాన్ని అందించే అవకాశం ఉన్నా కానీ చేజార్చుకుంటున్నారు ఇండియన్స్. నేను ఆ యాంగిల్ లో చూస్తాను, మిగిలిన నాకు సంబంధం లేదు. సో చెప్తాను నేను కావాలంటే, ఇఫ్ ఐ కెన్ సీ ది ఎబిలిటీ ఆఫ్ ఇండియా, ఎబిలిటీ ఆఫ్ ఇండియన్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఎనార్మస్ పొటెన్షియల్ ఉంది. బికాస్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్ ఉమ్, ఏమే చేయలేకపోతున్నాం. అంత పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఒక మంచి సౌకర్యాలు, ఒక ప్రజలకు అందాలనుకున్నది అందించలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ అనే పథకము అది ఒక ఒక మంచి ఐడియా. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఒక 5 6 కాలేజీలు యాడ్ చేయడము, ఆ కాలేజీలని కరెక్ట్ గా కాంటెంపరీగా ఏమేమి టెక్నాలజీ ఏమేమి ఉందని దాన్ని పెట్టి, అసలు అంటే దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎక్స్పర్టైజ్ ఉంది, జనాలకు కావాలి, నీడు ఉంది. అంతకంటే మనం ఏం చేయగలుగుతాము? వాటి మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఉమ్, అంటే అఫ్ కోర్స్ ఇది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా చేయడా అనే కాదు, జగన్ చేశాడా చేయలేదా అనేది కాదు. దట్స్ వేర్ దే ఆర్ ఏబుల్ టు ఫోకస్. చంద్రబాబు నాయుడు నెవర్ ఫోకస్డ్ ఆన్ ఇట్. ఐ థింక్ అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి స్టార్టెడ్ ఇట్. ఉమ్. ఐ అప్రిషియేట్ దట్. ఓకే, ఐ రైట్. అప్రిషియేట్ హిజ్ విజన్. జగన్ హ్యాస్ అ లాట్ మోర్ విజన్ దాన్ చంద్రబాబు, 100%. 2019లో ఆ విజన్ ఉందనే గెలిపించారు ప్రభాకర్ గారు. కానీ 2024 వచ్చేటప్పటికి ఆ విజన్ ఏమైపోయింది మరి? చంద్రబాబు నాయుడు కావాలనుకుని మళ్ళీ గెలిపించారు కదా ప్రజలు మరి. విజన్ 2 3 కారణాలు చెప్తాను నేను. విజన్ తను చేసిన పని చెప్పుకోలేకపోవడం అనేది ఒకటి, నంబర్ 1. నంబర్ 2, ఆ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎంతమందికి నువ్వు ఏ విధమైన స్ట్రాటజీ, యూ షుడ్ బి ఎ పొలిటీషియన్, యూ కెనాట్ బి ఎన్ విజనరీ. అట్లా చంద్రబాబు నాయుడు నేను విజన్ విజన్ అని చెప్పుకున్నాడు కదా. అసలు బొక్క బోర్లా ఎన్నిసార్లు కొట్టించారు మనోడిని? బురిడీలు కొట్టించారా? ఉమ్, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఉమ్, సో అండ్ ఆల్సో ఓట్ చోరీ. మన రాహుల్ గాంధీని అడిగితే చెప్తాడు, అంటే అది చెప్పడం లేదు ఒరిస్సా ఆంధ్ర గురించి. ఐ ఉమ్. థింక్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఓకే. రైట్. లెట్స్ కన్క్లూడ్ రైట్. ప్రభాకర్ గారు. ఇప్పుడు పులివెందుల ఒంటిమిట్టలో గెలిచినందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ప్రభుత్వానికి, కూటమికి ఇంకా పట్టం కడతారు అని అనుకోవాలా? లేకపోతే పులివెందుల ఒంటిమిట్టలో ఓడిపోయారు కాబట్టి వైసీపీ ఇక పని అయిపోయింది అనుకోవాలా? See, there are two ZPTC elections, which constitutes only 24,000 people votes, ఉమ్, and also it's been rigged. It's a broad daylight లో రిగ్గింగ్ జరిగింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను చెప్తున్నా. ఓకే, ఉమ్, సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక స్టేట్ లో ఇన్ ఎన్ని జెడ్పీటీసీలు నాకు తెలియదు, వందల్లో వేలలో ఉంటాయా? ఆ? ఉమ్. దాంట్లో ఎట్లా నువ్వు వాటిని తీసుకుంటావు ప్రామాణికంగా? నంద్యాల బై ఎలక్షనే గెలిచిరు కదబ్బా, తర్వాత ఏమయ్యా? అవును. రెండు వేల ఒక పంతొమ్మిది ఎమ్మెల్యే సీటు. టీడీపీ టీడీపీ దిగాల్సి వచ్చింది కదా. ఉమ్, మరి జగన్మోహన్ రెడ్డి ఏదో నరికేయాలా అన్నాడు, దాన్ని కూడా ప్రచారం చేసింది. అన్నిటికీ అగైనెస్ట్ గానే ప్రచారం. జగన్మోహన్ రెడ్డి నోరు సరిగ్గా మాట్లాడలేదని గుర్తుందో లేదో నీకు? ఆ కాలంలో ఉమ్. బంగాళాఖాతం కలిపేస్తారంటే దానికి ఏదో పెడతాలు. అవును. ఇక్కడ రోజు ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రాడ్ డే లైట్ లో రకరకాలుగా మాట్లాడుకొని రకరకాల అపహాస్యం చేస్తుంటే, నిజంగానే జరిగి ఆయన ఏదో కోప ఆవేశంలోనో లేకంటే కడుపు గాలో లేకంటే ఏదన్నా అది మామూలు మాట్లాడింటారు, దాన్ని ఏదో ప్రజాస్వామ్యాన్ని ఏమో చేసేసినాడని. ఇది అసలైన ప్రజాస్వామ్యంలో ఏం జరిగినది దానికోసము ఏం మాట్లాడకుండా. బట్ ఏది ఏమైనా ఒంటిమిట్ట, పులివెందల అనేది ఎస్ ఒక సముద్రంలో నీటి బిందువు లాంటివి అవి. అంతేనా? ఉమ్, ఒక సముద్రాన్ని నువ్వు ఆ అలలని యూ కెనాట్, ఆ కెరటాలని నీటి బిందువులతో ఆ సముద్రపు అలలు ఎలా వస్తాయనేది ముందు ముందు ఉంటది. ఏమే
హ్మ్. అదర్ దాన్ని ఈవీఎంలు చక్కదిద్దకపోతే ఐ థింక్ జగన్మోహన్ రెడ్డికి నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చెప్తున్నా, ఓడిపోయిన మన ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ దౌత్య సంబంధాలు పక్క రాష్ట్రాలతో కానీ తను మారకపోతే ఈవీఎంలు కూడా ఈసారి రాజ్యమేలే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మన గుజరాతీలు ఖచ్చితంగా వాళ్ళు బరి తెగించినారు. వాళ్ళు ఒక ఓటు బ్యాంక్ ఏర్పరచుకున్నారు. ఇప్పుడు కంట్రీని రెండుగా డివైడ్ చేసి పారేసినారు. ఈవీఎం, నాన్ ఈవీఎం. మేము ఈవీఎం నమ్ముతామనే వాళ్ళు ఖచ్చితంగా ఈవీఎంలు చేస్తారు, ఇంక అంతే. హ్మ్. మనమే ఇప్పుడు నాన్ ఈవీఎంలు ఏం చేయలేరు కదా, అధికారం ఉండదు కదా. హ్మ్. అధికారంలో ఈవీఎంలతో అధికారం తెచ్చుకొనేసి we will buy all వ్యవస్థలు, we will manipulate all వ్యవస్థలు. What can you do? What the heck you can do? హ్మ్. ఆ పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ నిజం, దట్ ఈస్ తథ్యం, దట్ ఈస్ ద దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ బిగ్గెస్ట్ డెమోక్రసీ. మార్క్ మై వర్డ్స్, దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మైండ్ సెట్ ఆఫ్ ద లీడర్స్, నాట్ ద పీపుల్. బట్ పీపుల్ కెన్ నాట్ అఫోర్డ్ ది పవర్. అంటే పీపుల్ చాలా కష్టం. హ్మ్. వ్యవస్థలు, రాజకీయ నాయకులు రెండు కలిసి ఆడే గేములో ఎంత ఎంతమంది ప్రజలైనా, ఇంతకంటే 1.4 బిలియన్ కాదు, 1.6 బిలియన్ పీపుల్ అయినా ఎదవలైపోతారు. రాసి పెట్టుకో. రైట్. సో ఏది ఏమైనప్పటికీ పులివెందుల ఒంటిమిట్ట గెలుపు ఓటముల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఈ డిస్కషన్ ఇంతటితో ముగిసినప్పటికీ కూడా మళ్ళీ మాట్లాడాల్సింది చాలా ఉంది ప్రభాకర్ గారు. మళ్ళీ మరొక హాట్ టాపిక్ డిబేట్ తో మళ్ళీ కలుద్దాము, మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టు ద డిబేట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. థ్యాంక్ యూ సార్.